నా పేరు శ్రీనివాస్ అన్న. మాది 29వ వార్డు ఏటగ్రహారం అన్న. మేము వైఎస్ఆర్సీపీ జగన్ పక్కనే ఉన్నామన్న. ప్రస్తుతానికి ఆయనకి వెళ్ళి నడుస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చినాక ఆయన ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటే 100కి 200% బాగుందన్న. ఎందుకంటే ఒక మధ్య తరగతి వాడికి, మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళకి వాడికి చాలా ఇదిగా ఉంది. 200 మార్కులు వేయచ్చు ఈ ఉన్న పాలనకి. ప్రతిపక్షాలు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక అభివృద్ధి లేదు, ఉద్యోగ ఉపాధి లేదు, రాష్ట్రం కుంటిపడిపోయింది కాదన్న. ఇప్పుడు ఈ అమ్మఒడి కానీ ఈ పథకాలన్నీ అంతకుముందు ఇవ్వాలిగా. అంతకుముందు ఇస్తే ఆయనకే వేసేవాళ్ళుగా ఓటు. మళ్ళీ ఇతనికి ఎందుకు వేస్తారు ఓటు? ఇప్పుడే మళ్ళీ పెట్టాడు పథకాలు. మళ్ళీ ఈ జగన్ గారు ఇచ్చిన దానికంటే ఇంకా డబుల్ అవుతుంది. అది సూపర్ 6. మరి అది ఎట్లా? అది ఎక్కడ లాజిక్? జనాలు తెలుసుకోవాలి ఏది కరెక్ట్, చేసేవాడెవడో చేయనివాడెవడో అని తెలుసుకోవాలి. దాన్ని బట్టి రేపు ఓట్లు ఎలక్షన్ టైం కూడా బంపర్ మెజార్టీతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నుంచుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ వస్తున్నారు, ప్రతిపక్షాలు కట్టకట్ట వస్తాయి. జనాలు ఎన్ని కట్టలు వచ్చినా సింహం సింగిలేనన్నా. అడవికి రాజు ఒక్కడే, సింహమే. ఆ సింహం ఉన్నంత వరకు వీళ్ళు ఎవరు వచ్చేదే లేదు, అంతవరకు సచ్చు లేదు. గుంటూరు వెస్ట్ నుంచి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ విడుదల రజనీ గారు పోటీ చేస్తారు, విజయం నుంచి ఈ మాధవి గారు పోటీ చేస్తారు. అవును, ఎవరు అనుకుంటారంటారు? 100% రజనమ్మ మీదే ఉంటారు. ఎందుకని? వాళ్ళ క్యాండిడేట్ ఉన్న మనిషి కూడా వాళ్ళకి అవగాహన లేని క్యాండిడేట్. ఇప్పుడు మనిషి దగ్గరికి వచ్చి, ఇప్పుడు ఒక సన్నకారు వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడాలంటే మాట్లాడలేని మనిషి. ఏమి చూడండి ఎట్లా అలిగిపోతా ఉందో మనిషి దగ్గరికి వచ్చి. అది ఒక్కటి చాలా, ఇది పలానమ్మా, ఇది సాయం చేయాలమ్మా అంటే చేసి పెడుతుంది. మాకే జరిగినాయి అట్లా. మరి ఆమెకోటే ఆమెకి ఎట్లా వేస్తారు ఓటు? ఇంతవరకు మా బజార్కి రాలా, ఇంతవరకు రాలా. ఆమె వచ్చింది 3 నెలల నుంచి తిరుగుతుందన్న. డెవలప్ కావాలంటే ఇప్పుడు ఎలక్షన్ టైం వచ్చేసింది. ఎవరికైనా ఒక అవకాశం ఇస్తేనే చేసేది అంతే కదా. మేము కూడా బాగా చేస్తాం. జగన్ అన్నకు ఒక అవకాశం ఇచ్చాడు, చేశాడు. ఆయన శిష్యురాలు చేయకుండా ఉంటుందా? చెప్పండి మీరు. ఎవరైనా ఆయన శిష్యుడు చేయకుండా ఎందుకు ఉంటుంది? పక్కా చేసేది. 30,000 పక్కా, 25 నుంచి 30,000 పక్కా, అంతవరకు గ్యారెంటీ. మేము స్వచ్ఛందంగా 2004 నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి తిరుగుతున్నాం మేము ఇక్కడ ఈ వార్డులో. మేము 28 సంవత్సరాలు, మా వచ్చిన 27-25 సంవత్సరాలు వేసుకో, అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాం. కార్యకర్త మేము జెండాలు పట్టుకొని తిరుగుతున్నాం. రాజశేఖర రెడ్డి గారు అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఆయన అమ్మడి తిరుగుతున్నాం. మాకు పథకాలు అందని. తిని అబద్ధం ఆడకూడదు. తిన్నాడు ఎవడైనా ఓటు వేయాల్సిందే. ఎవరికి? 25 నుంచి 30,000 దాకా మెజార్టీ పక్కా, అంతవరకు సచ్చలేదు. గుంటూరు వెస్ట్ ఈసారి కన్ఫామ్. ఇంతకుముందల్లా టీడీపీకి వచ్చింది, 2 సార్లు వచ్చింది. హ్యాట్రిక్ కాదు, ఎన్ని తలదింపులు వేసుకున్నా కానీ హ్యాట్రిక్ అవ్వదు ఈసారి. ఎందుకంటే ఎక్కడికక్కడ మేము స్వచ్ఛందంగా పాల్గొని చూస్తున్నాంగా కార్యక్రమాలు చేసుకుంటున్నాం. పక్కా గ్యారెంటీ రజనమ్మ. అది